టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం కొత్త టాపిక్స్ అనేవి చూస్తున్నాం. దట్ ఈజ్ ద హిందూలో కీవర్డ్స్ అనేవి ఎపియర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి యూపీఎస్సికి రిలవెంట్గా ఉంటాయమ్మా. సో అందుకనే మనం కొత్తది ద హిందూ కీవర్డ్ టాపిక్స్ అనేవి తీసుకొస్తున్నాం. సో అయితే ఈరోజు మనం తీసుకొస్తుంది ద థియరీ ఆఫ్ ది మాల్థూషియన్ ట్రాప్. క్లియర్? సో మాల్థూజియన్ ట్రాప్ అంటే ఏంటి అనేది చూస్తాం. సో దీన్ని ఇచ్చింది మాల్థూజ్ అనే ఒక ఎకానమిస్ట్ అన్నమాట. క్లియర్? సో మాల్థూస్ అనే ఒక ఎకానమిస్ట్ దీన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు, అతని ఉద్దేశం ఏంటి, ఈ ట్రాప్ మీనింగ్ ఏంటి, సో ఇట్లాంటి ఉన్న ట్రాప్ని థియరీ అని ఎందుకు అంటున్నారు, ఇదంతా కూడా మనం క్లారిటీగా చూద్దాం. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మనకి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ట్యూన్ అప్ గైస్. క్లియర్? సో మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ కీవర్డ్స్ అనేవి షార్ట్లో అన్ని క్రిస్ప్గా కంప్లీట్ అయినట్టు మనం చేద్దాం. క్లియర్? ఎస్. అయితే చూడండి, టాపిక్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఒకసారి చూడమ్మా. సో టు ఎవ్రీవన్ ఒక్కసారి చూడమ్మా, మనకి దసరా స్పెషల్ ఆఫర్ అనేది క్లాసెస్ మీద ఉంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకి 1 అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ నుంచి వస్తుంది. తర్వాత చూడండి, ఫీజు అనేది హైక్ అవ్వబోతుంది. ఫీజు హైక్ అనేది 1 అక్టోబర్ నుంచి అవ్వబోతుంది. సో మీరు ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఒక్కసారి క్లాసెస్ అనేవి తీసుకుంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు క్లాస్ అనేది చూడొచ్చు అనమాట. మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ 50,000కి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. మరొక 2 days తర్వాత అక్టోబర్ 1 నుంచి 60,000కి వెళ్ళబోతుంది. ఆఫ్లైన్ 60,000, 1 అక్టోబర్ నుంచి 70,000. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది 25,000, 1 అక్టోబర్ నుంచి 30,000 అమ్మా. గ్రూప్ 1 ఇన్ఫినిటీ అనేది మనం ఆన్లైన్ 35 ఇస్తున్నాము, అండ్ అక్టోబర్ నుంచి అది 45,000కి వెళ్ళబోతుంది. అండ్ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనేది ఆఫ్లైన్ కూడా ఇస్తున్నాం, కాస్ట్ 40,000, తర్వాత అది 50,000 అమ్మా. సో ఇట్ ఈస్ వెరీ అడ్వైజబుల్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? సో అయితే అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అన్నమాట. క్లియర్? ఎస్. సో టాపిక్ చూడమ్మా, ద థియరీ ఆఫ్ ది మాల్థూసియన్ ట్రాప్. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చూడమ్మా. ఒక హౌస్ అనేది ఉంటుంది. క్లియర్? లెట్స్ టేక్ ఒక హౌస్ ఉంటుంది. ఈ హౌస్లో కేవలం ఒకే ఒక్క పర్సన్ అనేవాడు ఉన్నాడు. క్లియర్? ఒక్క పర్సన్ ఉన్నాడు. అయితే వీడు షాప్కి వెళ్ళి లెట్స్ టేక్ 100 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడమ్మా? 100 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాడు. అయితే ఈ పర్సన్ ఒక్కడే ఉంటున్నాడు అంటే ఫ్యామిలీలో వీడు డైలీ 1/2 kg రైస్ కన్జ్యూమ్ చేసినప్పటికీ కూడా వాడికి నెక్స్ట్ 200 days వరకు ప్రాబ్లం ఉండదు. అవునా? 200 days వరకు మరి ఇంకా రైస్ ప్రాబ్లం ఉండదు. అవునా? వీడు ఇట్లా అనుకొని 200 days వరకు నేను ఇంకా చూడక్కర్లేదులే అనుకుంటాడు. బట్ సడన్గా కొంతమంది రిలేటివ్స్ ప్లస్ 3 members రావడం జరిగింది. అంటే ప్లస్ 3 persons వచ్చారు. సో 3 persons సడన్గా వచ్చారు, వాళ్ళు కంటిన్యూస్గా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అనేది 4 person అవుతుంది. ఉన్న రైస్ అనేది సేమ్ 100 kgs. అవునా? సో ఉన్న రైస్ అనేది సేమ్ 100 kgs. సో ఒక్కొక్కరు 1/2 kg డే అంతా తిన్నారంటే డేకి 2 kgs కంప్లీట్ అయిపోతుంటే నెక్స్ట్ 50 days కల్లా రైస్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. అవునా? అంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్ట్రా పాపులేషన్ రావడం వలన ఉన్న రిసోర్స్ మీద ప్రెజర్ పడింది. అవునా కాదమ్మా? ఒక పర్సన్ ఉండే చోట సడన్గా రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళు 3 వచ్చారు, టోటల్గా 4 అయ్యారు. సో రిసోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పెరగవు కదా. పీపుల్ పెరగచ్చు కానీ రిసోర్సెస్ సడన్గా పెరగవు కదా, రైట్? సో అయితే వీడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి కొనుక్కోవాలి అని కూడా అనుకోలేదు. కేవలం ఉన్న దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. క్లియర్? సో 100 kgs ఉంది. ఈ 100 kgsని కేవలం వాళ్ళు 50 daysలో మొత్తం కన్జ్యూమ్ చేసి పెట్టేయగలరు. అవునా? సో ఇది అలా గుర్తుంచుకున్నామా, అది మనకి మాల్థూసియన్ ట్రాప్లో అలవాటు అవుతుంది అనమాట. మనం అర్థం చేసుకుంటాం. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, దీన్ని మాల్థూసియన్ ట్రాప్ అయినా అంటారు, మాల్థూసియన్ చెక్. సో మాల్థూసియన్ చెక్ అయినా అంటారు.
అయితే సార్ మాల్తూషన్ ఎవరు ఇతని పేరు థామస్ మాల్తూస్. క్లియర్, ఇతని పేరు థామస్ మాల్తూస్ అమ్మ. క్లియర్. సో అయితే ఇతను మెయిన్ ఏం చేస్తున్నారు, ఇతని థియరీ ఏం చెప్తుందంటే హ్యూమన్ పాపులేషన్ అనేది పెరుగుతున్న కొద్దీ ఎర్త్ యొక్క రిసోర్సెస్, గుర్తుంచుకోండి, ఎర్త్ యొక్క రిసోర్సెస్ మీద ఎక్స్ట్రా బర్డన్ అనేది తీసుకొస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ అంతా కలిపి కేవలం 100 acres మాత్రమే ఉంది అనుకోండమ్మా, అగ్రికల్చరల్ ల్యాండ్. ఈ 100 acres నుంచి వీఆర్ ప్రొడ్యూసింగ్ 100 kgs. క్లియర్, 100 kgs. సో ఉన్న 100 పీపుల్కి కూడా 1 year పనికి వస్తుంది అనమాట. అంటే కంటిన్యూస్గా 100 kgs ఆఫ్ రైస్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటే 100 పీపుల్ ఇయర్ లాంగ్ వాళ్ళకి సరిపోతూనే ఉంటుంది. అయితే వాట్ ఇఫ్ ఈ 100 పాపులేషన్ అనేది డబుల్ అయ్యింది, పిల్లలు పుట్టారు, 200 అయ్యారు, బట్ పీపుల్ పెరుగుతున్నారు కానీ ఉన్న ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ నెంబర్ అనేది పెరగదు. అవునా? 100 acres అనేది 200 acres అవ్వదు, 300 acres అవ్వదు. ఉన్న ఎర్త్ రిసోర్సెస్ అనేవి కాన్స్టెంట్. అవునా? సో అందుకని ఇతను ఏం చెప్తున్నారంటే జనరల్గా సో ఇట్లాగా పెరుగుతున్న కొద్దీ ఇట్ చెక్స్ ది పాపులేషన్ నెంబర్ కూడా. సో 100 people 200 people అయితే 200 peopleకి 100 kgs సరిపోదు కాబట్టి సంవత్సరానికి కొంతమంది ఫుడ్ లేకుండా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అవునా? కొంతమంది ఫుడ్ లేకుండా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంతో పాపులేషన్ యొక్క గ్రోత్కి చెక్ అనేది ఉంటుంది. చెక్ అంటే క్లోజ్ చేయడం అనమాట. క్లియర్, చెక్ చేయడం అంటాం కదా, కంప్లీట్గా క్లోజ్ చేయడం. అంటే రిసోర్సెస్ అనేవి సరిపోకపోవడం వలన కొత్త పాపులేషన్ వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకలేరు, చనిపోతున్నారు. అంటే ఉన్న పీపుల్లో ఎవరో ఒకరు కాన్స్టెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో దీంతో పాపులేషన్ అనేది ఒక కాన్స్టెంట్ నెంబర్గా ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్న ఒక ఇంగ్లీష్ ఎకానమిస్ట్ అన్నమాట. క్లియర్, ఇతను ఈ కాన్సెప్ట్ని, ఈ మాల్తూసియన్ ట్రాప్ ఆర్ మాల్తూసియన్ చెక్ ఫిలాసఫీని ఎప్పుడు చెప్పారమ్మా? దట్ ఈజ్ ఇన్ 1798లో అతని బుక్లో రాశారు. ఏంటి? an essay on the principle of population. Clear, the principle of population అంటే పాపులేషన్ ఏ విధంగా పెరుగుతుంది అని చెప్తూ అక్కడ ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. క్లియర్. సో పాపులేషన్ పెరుగుతుంది, ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ పెరగవు. సో దానితో కొత్త పాపులేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఫుడ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఏమీ కూడా గ్రో అవ్వలేరు, గ్రోత్ అనేది ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇతను ఈ థియరీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి, మనకి బాగా తెలిసిన వ్యక్తి, దట్ ఈస్ చార్ల్స్ డార్విన్. క్లియర్, చార్ల్స్ డార్విన్ అతని థియరీ అనేది ఇవ్వడం జరిగింది. చార్ల్స్ డార్విన్ థియరీ ఏంటమ్మా? దట్ ఈస్ ది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. క్లియర్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఎవరైతే బలవంతుడో, ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే రేస్లో ఉండగలరు అని మీనింగ్. అంటే ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే హ్యూమన్స్ ఈరోజు భూమి మీద ఉన్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళు తన కాంపిటీటర్స్ అంటే వేరియస్ యానిమల్స్ కాంపిటీటర్స్తో గెలిచి మరి వీళ్ళు ఉండడం వలన ఉంటున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే క్లియర్గా చార్ల్స్ డార్విన్ ఈజ్ బ్రింగింగ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాన్సెప్ట్ అనమాట. హ్యూమన్స్ కాంపిటీటర్స్ని అందరితో గెలిచి సర్వైవ్ అవ్వడం వలన ఈరోజు ఇంతమంది పీపుల్ ఉన్నారు అని చార్ల్స్ డార్విన్ చెప్తున్నారనమాట. ఈ ఫిలాసఫీని తీసుకొని రావడం గల మెయిన్ ఇన్స్పిరేషన్ మాల్తూసియన్ థియరీ అనమాట. క్లియర్, మాల్తూసియన్ ట్రాప్ అని అంటాము. క్లియర్. అయితే అతను ఆ బుక్లో మాల్తూసియన్ థియరీ గారు ఏం చెప్తున్నారమ్మా? క్లియర్. సో చార్ల్స్ డార్విన్ అంతవరకు. అయితే లెట్స్ కమ్ ఫర్ అవర్ మాల్తూసియన్ థియరీ ఉంది. సో ఈ థియరీలో ఏం చెప్తున్నారంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది జనరల్గా ఇనీషియల్గా రైజ్ అవుతుంది. క్లియర్. సో ప్రెజర్ వలన ఏదో ఒకటి మేనేజ్ చేసి ఫుడ్ ప్రొడక్షన్ అనేది రైజ్ చేస్తారు. ఫుడ్ ప్రొడక్షన్ అనేది రైజ్ చేసిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. క్లియర్,
స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది అని అనుకుంటారు. క్లియర్. సో బట్ ఇక్కడ మన మాల్తూసియన్ ఏం చెప్తున్నారు, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగే కాన్సెప్ట్ అంతా కూడా టెంపరీయే. అంటే లాంగ్ రన్లో మనం ఎక్కువ ప్రొడక్షన్ చెయ్యాలనుకున్నా కూడా ప్రొడ్యూస్ చెయ్యలేము అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఏదైతే ఫుడ్ అవైలబుల్గా పెరుగుతుందో అది ప్రజలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుందన్నమాట. ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, ఓకే ఎక్కువ పాపులేషన్కి వెళ్ళినా పర్వాలేదు, మనం ఫుడ్ కొనుక్కుంటున్నాం కదా, అంటే నా ఇన్కమ్ ఉన్నంత వరకు కూడా నాకు ప్రాబ్లం లేదు, జస్ట్ ఎంకరేజింగ్ అనమాట. ఏంటి, ఎస్ నాకు ఎక్కువ పాపులేషన్ ఉన్నా పర్లేదు, నాకు ఎక్కువ కిడ్స్ ఉన్నా కూడా పర్వాలేదు. క్లియర్. సో ఇప్పటికి నేను వాళ్ళకి ఫుడ్ పెట్టగలను అన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇది ప్రజలలో నాటుకుపోవడం వలన పాపులేషన్ పెరుగుతుంది. బట్ కాన్స్టెంట్గా అందరూ అలానే అనుకుంటే రిసోర్సెస్ అనేవి సరిపోవు, అవునా. సో రిసోర్సెస్ ఎప్పుడైతే సరిపోవో వెంటనే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఇన్కమ్ లెవెల్స్ ఎప్పుడైతే పడిపోతుందో పాపులేషన్ మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది, చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పాపులేషన్ అనేది ఎంత ఎక్కువగా అంటే మరీ మీరు అనుకోనంత రీతిలో పెరిగే ఛాన్సెస్ లేవు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే మాల్తూసియన్ ఏమని చెప్తున్నారు, హ్యూమన్ పాపులేషన్ అనేది పెరుగుతున్నప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగినా అది టెంపరీ మాత్రమే, తర్వాత పడిపోతుంది. ఎందుకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తర్వాత పడిపోతుందంటే ఇనీషియల్గా ప్రజలందరూ ఏమనుకుంటారు, పర్వాలేదు నాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా ఫుడ్ దొరుకుతుంది కదా, అది పెట్టచ్చు అనుకుంటారు. బట్ లాంగ్ టర్మ్లో అది వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. అయితే ఇతను మెయిన్ ఏమని చెప్తున్నారు, ఆ టైంలోనే మీరు అబ్జర్వ్ చేస్తే 1798 1750లో మనం వరల్డ్ హిస్టరీలో చదువుతాం, దట్ ఈజ్ బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. బై 1850s అండ్ 1870s కల్లా యూరోప్లో మ్యాక్సిమం నేషన్స్ అందరూ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేస్తున్నారు. ఈవెన్ అమెరికా కూడా ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేస్తుంది. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఏమైంది, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ కానీ వేరియస్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా పెరిగాయి, అవునా. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ అనేది చేయడం వలన ఈ ప్రొడక్ట్స్ అనేవి పీపుల్కి దొరుకుతున్నాయి అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన ఫుడ్ ప్రొడక్షన్ పెరిగింది. సో బట్ అది దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఎక్కువ పాపులేషన్ని ఫేస్ చేశారు. అంటే ఇక్కడ అతను క్లియర్గా చెప్తున్నారనమాట, మీరు డేటా ప్రకారం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన తరువాత మాత్రమే మనం వీ కెన్ సీ ఎక్స్పోనెన్షియల్ రైజ్ ఇన్ పాపులేషన్. క్లియర్. ఏమని చూస్తాము, ఎక్స్పోనెన్షియల్ రైజ్ అంటే వెరీ హ్యూజ్ రైజ్ ఇన్ పాపులేషన్. క్లియర్. సో పాపులేషన్ నెంబర్స్ అనేవి కేవలం ఇండియాలోని ఒక కంట్రీ 2 కంట్రీల్లో మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఎక్స్పోనెన్షియల్ రైజ్, క్లియర్, వెరీ హై రైజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. క్లియర్. అయితే బట్ అతను ఏం చెప్తున్నారు, ఇదే ఇట్లాగా కంటిన్యూ అయిపోతే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది పోతుంది. ఒకరోజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆకలితో చావడం అనేది కన్ఫామ్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అంటే ఫెమైన్స్ అనేవి రావచ్చు, డ్రాట్స్ అనేవి రావచ్చు. అలాంటి టైంలో మన పాపులేషన్ని మనం ఫీడప్ చేయలేము, అటువంటి టైంలో చనిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇది మాల్తూజియన్ థియరీ. అయితే దీన్ని క్రిటిసైజ్ చేస్తూ కొంతమంది చేశారనమాట. ఈవెన్ మనం కూడా దీన్ని అనొచ్చు, అవునా. ఏంటని, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటిక్స్ సే మాల్తూజియన్ అన్నీ చెప్పాడు, బట్ మాల్తూజియన్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఏంటి, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. అంటే కొత్త టెక్నాలజీస్, కొత్త అన్నీ కూడా అగ్రికల్చర్లో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం. సో ఇండియా ఏదైతే 1960sలో ప్రాబ్లం ఫేస్ చేసిందో 1980s తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అండ్ ద ఇయర్ 2010 కల్లా మనమే ఇంకా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నాం. అంటే మాల్తూజియన్ థియరీ అండ్ థామస్ మాల్థూస్ ఫెయిల్ టు ఎక్స్పెక్ట్
ద రివల్యూషనరీ చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. క్లియర్. సో ఫ్యూచర్లో రివల్యూషనరీ చేంజెస్ వస్తాయి, దాంతో అగ్రికల్చర్ అనేది పెరుగుతుంది అని అనుకోవడం లేదు. అతను అనుకోకుండా ఈ థియరీ అనేది అలా పెట్టడం జరిగింది అని క్రిటిక్స్ చెప్తున్నారనమాట. క్రిటిక్స్ పనేంటి, ఎప్పుడు కూడా ఉన్న వాటిల్లో ఫాల్ట్ని ఎతుకుతారు. అవునా? ఎస్, మాల్తూస్ చెప్పింది కన్ఫర్మ్లీ రాంగ్. అవునా? సో 1798లో అతను చెప్పారు. ఈరోజు 2022 కూడా హ్యూమన్ పాపులేషన్ ఎంత ఉంది, బట్ ఎంతమందికి కూడా కావాల్సినంత ఫుడ్ అనేది ఉంది. అవునా? ఎస్, అంటే బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్ లాంటి ఫీచర్స్ అనేవి పెరిగాయి. అండ్ ఇది మాత్రమే కాదు, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పెరిగింది. అవునా? సో వీటన్నిటి వలన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది, తగ్గలేదు. మాల్తూస్ చెప్పినట్టు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గలేదు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. అవునా? పాపులేషన్ గ్రో అవుతూనే ఉంది. అండ్ మాల్తూస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ కాల్డ్ దెర్ ఈజ్ సస్టైనబిలిటీ. క్లియర్. సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుంది, అంటే ఫ్యూచర్ నీడ్స్ గురించి ప్రజెంట్ నీడ్స్ని తాకట్టు పెట్టకుండా మనం కంటిన్యూస్గా యూజ్ చేసుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అవునా? సో అందుకని ఇక్కడ దీని గురించి ఇట్లా చెప్తున్నామన్నమాట. సో క్రిటిక్స్ అంటున్నారు, హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ గ్రీన్ రెవల్యూషన్, హీ ఫెయిల్ టు అనలైజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, అండ్ హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద సస్టైనబుల్ గ్రోత్. ఇవేవి కూడా ఆలోచించకన్నా మాల్తూస్ తన బుక్లో ఈ థియరీని పెట్టడం జరిగింది. అతను చెప్పింది రాంగ్. పాపులేషన్ చెక్ అనేది జరగలేదు. ఈ విధంగా పాపులేషన్ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది. కేవలం చెక్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనం ఇంటెన్షనల్గా పీపుల్ని చంపలేదమ్మా. దట్ ఈజ్ ఇంటెన్షనల్గానే 5 members 6 members చిల్డ్రన్ వద్దు, ఒకరు ఇద్దరు అని అనుకుంటే మాత్రమే పాపులేషన్ అనేది తగ్గింది అని చూస్తాం. అవునా? అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వర్డ్ అనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ మాల్తూసియన్ ట్రాప్. క్లియర్. సో అయితే ద హిందూ వాడు జనరల్గా ఈ కీవర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. వీ షల్ బి కమింగ్ రైట్ నౌ. క్లియర్. సో మనం ఆ కీవర్డ్స్ని ఇంపార్టెంట్గా యూస్ చేస్తాం. సరే, అయితే దీన్ని నేను ఎక్కడ యూస్ చేయాలి? దీన్ని మీరు ఎక్కడంటే GS3 ఎకానమీలో మీరు యూస్ చేయొచ్చు. క్లియర్. GS3 ఎకానమీలో పాపులేషన్ ఉంటుంది, యూస్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈవెన్ GS2 పాలిటీలో కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట. క్లియర్. GS2 పాలిటీలో కూడా మీరు కావాలంటే దీన్ని యూస్ చేయొచ్చు. ఫైన్. ఎస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. జనరల్గా మీరు తెలుసుకుంటే వేరియస్ ఎగ్జాంపుల్స్లో కూడా మాల్తూసియన్ థియరీ అనేది మీరు పెట్టగలరు. క్లియర్. ఫైన్. గుడ్.